వ్యవసాయపట్నంలో ఘనమైనటువంటి సేవను జరిగిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి మరి దైవజనులు షాలేం కుమార్ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సంఘ ఆరాధనను మరి ఎంతో క్రమముగా మర్యాదగా నిర్వహిస్తున్నటువంటి సహోదరులు ఫ్రాన్సిస్ గారు కూడా నా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు మనం దేవుని మాటలను ధ్యానం చేద్దాం. ఈ భూమి మీద ఎవరికీ లేనటువంటి గొప్ప బిరుదు యేసయ్యను నమ్ముకున్నటువంటి మనకే గొప్ప పేరు ఈ లోకంలో ఉంది. అదేంటి అంటే విశ్వాసులు అనే పేరు. బహుశా ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్న వారికి కూడా విశ్వాసులు అని భూమి మీద ఎవరిని పిలవరు, ఏ భక్తులను కూడా పిలవరు, ఏ దేవుని భక్తులను కూడా విశ్వాసులు అని పిలవరు. కానీ కేవలం యేసు ప్రభువుని బైబిల్ గ్రంథాన్ని విశ్వసిస్తున్న మనకు మాత్రమే విశ్వాసులు అనే పేరు సమాజంలో ఉంది. విశ్వాసులు అంటే విశ్వసించేవాడు. ఈ లోకంలో ఇతర మనుషులకు ఎవరికి లేనటువంటి అపారమైనటువంటి దృఢమైనటువంటి విశ్వాసం మనకు ఉంటుంది. మనం అనేక విషయాలను నమ్ముతాం. అలా నమ్మాలి అంటే దానికి చాలా శక్తి కావాలి. అది లోక సంబంధమైన శక్తి కాదు, దైవ శక్తి చేత నింపబడిన వారైతేనే అటువంటి అసాధారణమైనటువంటి కొన్ని విషయాలను నమ్మగలుగుతారు. ఈ లోకంలో ఎవరు లేని వాటిని, ఎవరు నమ్మలేనటువంటి వాటిని మనం నమ్ముతూ ఉన్నాం. యేసు ప్రభువు రెండోసారి వస్తాడని, మహిమ మేఘం ఎక్కి వస్తాడని, మనందరూ తీసుకొని వెళ్తాడని, తండ్రి చేతికి తీసుకొని వెళ్తాడని, అక్కడ తండ్రి పరలోకంలో మన కోసం వెయిట్ చేస్తున్నాడని, అక్కడ బంగారు వీధుల్లో మనం నడుస్తామని, నిత్యమైన నివాసం దేవునితో పాటు మనకు ఉంటుందని, అక్కడ కెరూబులు శరాఫులు 24 పెద్దలు దేవదూతలు ఇదంతా ఉందని, మరొక ప్రపంచం మరొక జీవితం ఉందని, ఇలాంటి ఎన్నో విషయాలు మనం నమ్ముతాం. నరకం ఉందని, అక్కడ అగ్ని ఆరదని, భయంకరమైన శిక్ష ఉంటుందని, యుగయుగాలు కాలాలని, ఏమంటే ఇలాంటి ఎన్నో విషయాలు మనం నమ్ముతాం. అలాగే రొట్టెను ద్రాక్షరసాన్ని పట్టుకొని ఇది యేసయ్య శరీరం అని, ఇది యేసయ్య రక్తం అని అంటాం. ఇలాంటి ఎన్నో విషయాలు. అలాగే యేసు ప్రభువులు మనతో ఉంటారని, మనతో నడుస్తారని, మనకు సహాయం చేస్తాడని, మనకు మేలు చేస్తాడని, మనల్ని ఆశీర్వదిస్తాడని, ఏమంటే ఎన్నో విషయాలలో దేవుడు మనల్ని దీవిస్తాడని, ఆయన చూస్తూ ఉన్నాడని, మన పక్కనే ఉన్నాడని, 2-3 ఉన్న చోట ఆయన ఉంటాడని, ఆయన సింహాసనం ఉంటుందని, ఇలా ఎన్నో విషయాలు మనం నమ్ముతాం, విశ్వసిస్తాం. లోకంలో ఉన్న వాళ్ళు ఎవరిలో ఈ విశ్వాసం ఉండదు అన్నమాట. అందుకే మనల్ని విశ్వాసులు అని పిలుస్తూ ఉన్నారు. అయితే అందరిలో ఉన్న విశ్వాసం ఒకటేనా? ఒకే స్థాయికి చెందిన విశ్వాసమేనా? లేకపోతే విశ్వాసంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి, తేడాలు ఉన్నాయా అని అంటే బైబిల్ గ్రంథాన్ని ఒకసారి మనం అడిగితే ఏం చెప్తుందంటే, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, రోమా పత్రిక 14వ అధ్యాయము 1వ వచనాన్ని చదివితే, విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొను. ఇక్కడ చూడండి, విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి అంటున్నాడు పౌలు భక్తుడు రోమీయులకు పత్రిక రాస్తూ. విశ్వాస విషయంలో బలహీనులు కొంతమంది ఉంటారట. వాళ్ళని మీరు ఏం చేయాలి? చేర్చుకోవాలి. అంటే విశ్వాస విషయంలో బలహీనులు ఉన్నారంటే విశ్వాస విషయంలో బలవంతులు కూడా ఉంటారనే కదా. అంటే అందరి విశ్వాసం ఒకటి కాదనమాట. విశ్వాస విషయంలో కొందరు బలహీనులు ఉన్నారు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా బోధిస్తుంది. అలాంటి వారిని మనం ఏం చేయాలట? ఎలగొట్టేసేయాలా? తగాదు పెట్టుకోవాలా? వాళ్ళని మనం కించపరచాలా? కాదు. ఏం చేయాలి? అలాంటి వారిని మనం చేర్చుకోవాలి. మనలో విశ్వాస విషయంలో బలహీనులు ఉంటారు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. 2వ వచనంలో ఏం చెప్తుంది తెలుసా? ఒకడు సమస్తమును తినవచ్చని నమ్ముతున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తింటున్నాడు. అలాంటి వారు ఉన్నారు కదా అనేక సంఘాలలో, డినామినేషన్స్లో. ఒకడు సమస్తాన్ని ఏదైనా తినొచ్చు మనం ప్రార్థన చేసుకొని అని నమ్మేవాడు ఒకడు ఉన్నాడట. కొంతమంది ఎలా నమ్ముతారు? లేదు మనం ఏది పెడితే తినడానికి లేదు, ఓన్లీ కూరగాయలు మాత్రమే తినాలని కొంతమంది నమ్ముతారు. ఈ కూరగాయలు మాత్రమే తినాలి అనేవాడిని బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది తెలుసా? బలహీనుడు. బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నవాడు ఒకడు.
అంటే అన్ని తినాలి అనుకునేవాడిని బలహీనుడు అంటలేదు బైబిల్. కూరగాయలే తినాలి అనేవాడిని ఏమంటుంది? బలహీనుడు. ఇంకా 5వ వచనం చూస్తే, ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచిదని ఎంచుతున్నాడు, మరి ఒకడైతే ప్రతి దినము సమానంగా ఎంచుతున్నాడు. చూసారండి, కొంతమంది అనుకుంటున్నారు ఇదిగో శుక్రవారం మంచిది, బుధవారం మంచిది, మంగళవారం మంచిది, ఆదివారం మంచిది, సోమవారం మంచిది. ఒకడు ఒక దినం మంచిదని నమ్ముతున్నాడట. మరొకడు ఏమంటాడు తెలుసా? ప్రతి దినం దేవుడు చేసిందే, అన్ని దినాలు సమానమే, మంగళవారం డబ్బులు ఇవ్వకపోవటం ఏంటి కొంతమంది అంటారు కదా. ఈరోజు మంగళవారం, శుక్రవారం మేము డబ్బులు ఇవ్వం అంటారు. కానీ పెట్రోల్ అయిపోయింది అనుకో, బైక్లో పెట్రోల్ బంక్ దగ్గర డబ్బులు ఇస్తాడుగా, మరి శుక్రవారం గుర్తురాదు అప్పుడు. కానీ ఎవరికి ఇచ్చేటప్పుడు మాత్రం ఏమంటారు తెలుసా? ఈరోజు శుక్రవారం కాబట్టి మేము డబ్బులు ఇవ్వం. శుక్రవారం రోజు మీ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది అనుకో, హాస్పిటల్కి వెళ్ళాలి, డాక్టర్ గారు డబ్బులు ఇది ఆపరేషన్ చేస్తాను అనుకో, ఈరోజు శుక్రవారం సార్ మేము మా ఇంట్లోంచి దేవత వెళ్ళిపోద్ది, మేము మంగళవారం ఇచ్చేస్తాం, మీరు ఆపరేషన్ చేసేయండి ఇచ్చేసేసారా? అక్కడ నోరు మూసుకొని డబ్బులు కట్టేస్తాం. అక్కడ శుక్రవారం లేదు, గురువారం లేదు, మంగళవారం లేదు. అలా కొంతమంది ఒక రోజు మంచిదని నమ్మే వాళ్ళు ఉంటారట. కొంతమంది ఏమో ప్రతి దినం సమానంగా ఇస్తారట. 6వ వచనం చూడండి, దినమును లక్ష్య పెట్టువాడు ప్రభు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు, తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు కనుక ప్రభు కోసమే తింటున్నాడు. అయితే లోకంలో విశ్వాసాలు పక్కన పెడితే కాసేపు దేవుని నమ్ముకున్న వారు, యేసయ్యను వెంబడిస్తున్న వారిలో కూడా కొంతమంది కొన్ని దినాలను ప్రత్యేకంగా వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఇది మంచిది అని వాళ్ళు వ్యక్తిగతంగా దాన్ని విశ్వసిస్తున్నారు. కొంతమంది ఏమో అన్ని దినాలు మంచిదని విశ్వసిస్తున్నాడు, కొంతమంది ఏమో కొన్ని తింటున్నారు, కొంతమంది ఏమో అన్ని తింటున్నారు. అయితే బైబిల్ గ్రంథం చెప్తుంది, అన్ని తినేవాడు కొన్ని తినేవాడిని కించపరచడానికి వీల్లేదు, కొన్ని తినేవాడు అన్ని తినేవాడిని కించపరచడానికి వీల్లేదు. ఎవరు ఏది చేసినా ప్రభు కోసమేనట. తినేవాడు దేవుని స్తుతించడానికే తింటున్నాడట, కొన్ని మాత్రమే తిని కడుపు మార్చుకునేవాడు కూడా దేవుని కోసమే తను తాను ప్రతిష్ఠించుకుని అర్పణ చేస్తున్నాడట. ఈ రెండింటిలో ఏది తప్పు కాదు, కానీ మనం దేన్ని కూడా కించపరచకూడదు. వాడు బలహీనుడు అని అనుకొని చేసేది మంచి పనే, వాడికి విశ్వాసం ఆ స్థాయిలోనే ఉంది, అది మంచి పనే. వాడు ప్రభు కోసమే కొన్ని మానేస్తున్నాడు, మంచి పనే కదా. తినేవాడు ఏమంటున్నాడు? ప్రభు కోసమే తింటున్నాడు. కొంతమంది ఒక రోజు మంచిది అనేవాడు కూడా ఏమంటున్నాడంటే ప్రభు కోసమే నేను ఈ జ్ఞానాన్ని ప్రతిష్ఠించుకుంటున్నాడు, కాబట్టి అతన్ని మనం అభ్యంతరపరచడానికి వీలు లేదు. అంటే ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, విశ్వాసంలో అందరి విశ్వాసాలు ఒకటి కావు. విశ్వాసులలో బలహీనులు ఉంటారు, విశ్వాసులలో బలవంతులు ఉంటారు. మనం విశ్వాస విషయంలో ఎదిగే వారంగా, అభివృద్ధి చెందే వారంగా ఉండాలి. రోజు రోజుకి మన విశ్వాస పరిమాణము పెరగాలి కానీ తరిగిపోకూడదు. ఒక్కొక్క మెట్టు విశ్వాసంలో మనం ఎదగాలి. ఒకనాటికి నేను మనం అందరం ఎలా మారాలి అంటే బలవంతులుగా మారాలి. విశ్వాస విషయంలో అత్యధికమైనటువంటి విశ్వాసం కలిగిన వారిగా మనం మారాలి. విశ్వాసంలో తేడా ఉంది అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. యేసుప్రభు వారు ఏ కుష్టి వ్యాధిని బాగు చేసినా, కుంటి వ్యాధిని బాగు చేసినా, గుడ్డోళ్ళు బాగు చేసినా, చచ్చిపోయిన వాళ్ళు బాగు చేసినా, ఓర్చు చేయగల వారిని బాగు చేసినా, చాంద్ర రోగులను బాగు చేసినా, చచ్చిపోయిన వారిని లేపినా, జ్వరం వచ్చిన వాళ్ళని బాగు చేసినా, యేసుప్రభు వారు ఏ స్వస్థత చేసినా ఏమన్నాడు తెలుసా? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచడానికి ముందు ఒక మాట అనేవాడు ఏంటి? నువ్వు విశ్వసించిన ఎడల నీకు అలా జరుగుతుంది అన్నాడు. అన్నాడా లేదా? నువ్వు విశ్వసించిన ఎడల నీకు జరుగుతుంది. జరిగిన తర్వాత ఏమన్నాడు తెలుసా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. అంటే విశ్వాసం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో చూడండి మన జీవితాల్లో. దేవుడు ఏదైనా కార్యం మన కుటుంబంలో కానీ మన జీవితంలో కానీ చేయాలన్నా మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. ఏదైనా అద్భుతం మన కుటుంబంలో జరగాలన్నా మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. ఏదైనా బైబిల్లో ఉన్న ఒక గొప్ప విషయం మర్మం మనకు అర్థం కావాలన్నా కూడా మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. ప్రతి విషయంలో విశ్వాసమే మన ఆయుధం, విశ్వాసమే మన పునాది. విశ్వాసం ఉంటేనే ఏదైనా జరుగుతుంది మన జీవితాల్లో. విశ్వాసం లేకపోతే ఏది జరగదు. అందుకే విశ్వాసం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నీకున్న విశ్వాసాన్ని బట్టే నీ కుటుంబంలో కానీ నీ జీవితంలో కానీ క్రియ జరిగింది.
విశ్వాస విషయంలో బలహీనులు ఉన్నారు. వాళ్ళనే బైబిల్ గ్రంథం ఇంకొక మాట ఏం చెప్తుందంటే అల్ప విశ్వాసులు. చెప్పండి, ఏం విశ్వాసులు వాళ్ళు? అల్ప విశ్వాసులు ఉన్నారు అంటే అధిక విశ్వాసులు కూడా ఉన్నారని కదా. ఒకసారి యేసుప్రభువు శిష్యులకే ఆ మాట అన్నాడు, అల్ప విశ్వాసులు అని. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం నుండి మనం చూస్తే, మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుంచి ఒకసారి మనం చూస్తే, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతట సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించుమని చెప్పి ఆయన్ను లేపారట శిష్యులు. అందుకు ఆయన అంటున్నాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వాళ్ళతో చెప్పాడు. ఇది మొదటి స్టార్టింగ్ స్టేజ్లో యేసుప్రభువు వారికి అప్పుడే శిష్యులు ఏర్పడినటువంటి తొలి దినాలలో శిష్యుల్లో అంత గొప్ప విశ్వాసం ఏమి లేదు. స్టార్టింగ్లో యేసుప్రభువు వారే సరిగా వారికి అర్థం కాలేదు. వారికి ఉన్న విశ్వాసం చాలా అల్పమైనదిగా ఉంది మొదటి దినాలలో. అప్పుడు తుఫాన్ రాగానే, గాలివాన రాగానే యేసుప్రభువు వారు పడవలో నిద్రపోతుంటే వీళ్ళందరూ బెంబెలెత్తిపోయి పరిగెత్తుకొని యేసుప్రభువు వారిని లేపి అంటున్నారు, మనం మునిగిపోతున్నాం, నశించిపోతున్నాం, నువ్వు ఏదైనా చెయ్యి అని అంటున్నప్పుడు యేసుప్రభువు వారు ఏమన్నా తెలుసా? అల్ప విశ్వాసులారా. ఎవరిని? శిష్యులని. చెప్పండి, ఎవరిని? ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అంటే, అల్ప విశ్వాసం మనలో ఉంటే, బలహీనమైన విశ్వాసం మనలో ఉంటే, మనలో భయం అనేది మనకు తెలియకుండా ఏర్పడుతుంది. మనలో భయం ఏర్పడటానికి కారణం మనలో ఉన్న అల్ప విశ్వాసమే అని ఇక్కడ యేసుప్రభువు చెప్తూ ఉన్నాడు అనమాట. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? మీకు విశ్వాసం లేదా? నేనున్నాను తెలియదా? మీరు నశిస్తే నేను కూడా మునిగిపోతాను, పడవ మునిగిపోతే అందులో నేను కూడా ఉన్నాను కదా. నేనున్నాననే విశ్వాసం మీలో ఎందుకు లేదు? అసలు మీరు ఎందుకు భయపడ్డారు? నేను నిద్రపోతే ఏంటి, లేచి ఉంటే ఏంటి? నేనున్నాననే స్పృహ మీకు ఉంటే, నేను దేవుని కుమారుణ్ణి, దేవుడు నన్ను ఈ లోకానికి పంపించాడు, మీకోసం వచ్చిన మెస్సయ్యాని నేను, మీకోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన నేను అనే విషయం మీకు తెలిసి ఉంటే మీరు భయపడేవాడు కాదు కదా. అంటే ఆ విశ్వాసం మీలో లేదన్నమాట, తక్కువ స్థాయిలో ఉందన్నమాట. అందుకే అల్ప విశ్వాసులారా అన్నమాట. కొన్ని సందర్భాల్లో యేసుప్రభువు వారు వారికి ఉన్న అల్ప విశ్వాసాన్ని బట్టి, వారికి ఉన్న అవిశ్వాసమును బట్టి, వారికి ఉన్నటువంటి తక్కువ స్థాయి విశ్వాసాన్ని బట్టి కొన్నిసార్లు అద్భుతాలు కూడా ఆయన చేయలేదు. తెలుసా మీకు బైబిల్ గ్రంథంలో? ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చూస్తే, మార్కు సువార్త 6వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చూస్తే, ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశానికి వచ్చాడట. స్వదేశం యేసుప్రభువు వారు పుట్టిన దేశానికి, ఆ ఊరికి ఆయన వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంబడించిరి. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధించను ఆరంభించను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుంచి వచ్చాను, ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది, ఇతని చేతులలో ఇంటి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి, ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు, యోసే, యూదా, సియోను అను వారి సహోదరుడుకు వడ్లవాడు కాడా, ఇతని సోదరీమణులు మనతో ఉన్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడ్డారట. ఆయన చేసే అద్భుత ఆశ్చర్యాలు చూసి, ఆయన బోధ చూసి జనాలు ఆశ్చర్యపడిపోతూ ఉన్నారు. ఆ రోజుల్లో ఆశ్చర్యపడుతూ ఏమంటున్నారంటే తెలుసా? 4వ వచనం, అందుకు యేసు అంటున్నాడు, అప్పుడు ప్రవక్త తన దేశంలోను తన బంధువుల్లోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పారు. అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. యేసుప్రభువు సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా ఎంతమంది వస్తే అంతమందిని స్వస్థపరిచేవాడు. ఆయన ఒక్కడు కూడా మిగిలేవాడు కాదు. కానీ ఈ సందర్భంలో ఆ స్వదేశంలో ఇక్కడ జరిగింది ఏంటి తెలుసా? కొద్ది మందిని ఆయన స్వస్థపరిచాడు. కొద్ది మందినే స్వస్థపరచడానికి కారణాలు ఏంటంటే వాళ్ళ హృదయాల్లో, వాళ్ళ మనసులో అంతా డౌట్లే, అంత అవిశ్వాసమే, విశ్వాసం లేదు అసలు. వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన ఆశ్చర్యపోయాడట. అంటే మన జీవితంలో అద్భుతాలు జరగాలన్నా మన హృదయంలో ఉండే విశ్వాసం మీదనే ఆధారపడి ఉంది. నీకున్న విశ్వాసం అల్పమైనదా, అధికమైనదా, నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అన్నమాట. విశ్వాసం అందరిది ఒకటి కాదు. విశ్వాసంలో కొందరు బలహీనులు ఉంటారు, కొందరు బలవంతులు ఉంటారు, కొందరు అల్ప విశ్వాసులు ఉంటారు, కొంతమంది అధిక విశ్వాసులు ఉంటారు.
నీకున్న విశ్వాసాన్ని బట్టే నీ జీవితంలో, నీ కుటుంబంలో కార్యం జరుగుతుంది అని బైబిల్ గ్రంథం స్పష్టంగా బోధిస్తాను. నీకున్న విశ్వాసం ఏ స్థాయిలో ఉందో నువ్వు ఆలోచించుకుని దాన్ని బట్టి క్రియలు జరుగుతాయి. మనం ఆశిస్తాం, ఒకసారి ఆశ పెద్దది ఉంటుంది, విశ్వాసం చిన్నది ఉంటుంది. మన ఇంట్లో అన్నీ జరిగిపోవాలి, మన అప్పులన్నీ వెళ్ళిపోవాలి, మా ఇంట్లో అందరూ బాగుపడిపోవాలి, ఏమిటి ఎన్నో, నేను చాలా గొప్పదాన్ని అయిపోవాలి, ఎన్నో విషయాలలో మనం పెద్ద పెద్ద ఆశలు కలిగి ఉంటాం. కానీ ఆ ఆశకి తగ్గ విశ్వాసం ఉందా అంటే లేదు. ఇది ఎట్లా ఉంటుందంటే 10 రూపాయలు తీసుకొని వెళ్ళి మోర్లోకి 10 రూపాయలు తీసుకొని మోర్కి వెళ్ళి మొత్తం పంచదార, ఏంటి బెల్లం, అన్నింటిలో ఉన్న సరుకులు, నూనెలు మొత్తం నాకు బస్తా నిండా వచ్చేయాలి అని కోరుకుంటుంటాం. వస్తుందా? నీకున్న డబ్బు ఎంత, దానికి తగ్గ ఈ సరుకులన్నీ వస్తాయి. మనకున్న విశ్వాసం అల్పమైనది, బలహీనమైనది, కొంచెమే. మనల్ని అంత పెద్ద శక్తి లేదు వాటిని నమ్మేది. కానీ మనం ఏం కోరుకుంటాం? అన్నీ జరిగిపోవాలి, అన్నీ వచ్చేసేయాలి అని కోరుకుంటా ఉంటాం. ఇది సరి అయిన అన్యాయమైన కోరిక కాదు. ఇది న్యాయమైన కోరికేనా మనలో ఉన్నది? న్యాయమైన కోరిక కాదు. మనలో ఉండే విశ్వాసం, దానికి కొలత ఉంది, పరిమాణం ఉంది. ఇగో ఎంత అది మీకు సెంటీమీటర్లు చెప్పాలంటే ఒక స్కేల్ తీసుకొని నీకున్న విశ్వాసం 5 సెంటీమీటర్ల, 10 సెంటీమీటర్ల, 1 మీటరా, 1 కిలోమీటరా, దానికి ఒక కొలబద్ద, ఒక పరిమాణం ఉంది అని నేను చెప్తాం కాదు, బైబిల్ గ్రంథమే చెప్తుంది. ఒకసారి చూడు, రోమాపత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదివితే, రోమాపత్రిక 12వ అధ్యాయం 3 నుంచి మనం చదివితే, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడనై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెను అని చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము, దేవుడు ఏదైనా నీకు ఇవ్వాలి అని అంటే నీకున్న విశ్వాస పరిమాణం ప్రకారమే ఇస్తాడట. నీకు ఉన్న విశ్వాస పరిమాణం అంటే సైజు అన్నమాట. నీకున్న విశ్వాసం ఎంత సైజు, దానికి తగ్గట్టుగానే నీ జీవితంలో కానీ నీ కుటుంబంలో కానీ అద్భుతాలు, సూచక్రియలు జరుగుతాయి. అంత మాత్రమే కాదు, దేవుడిచ్చే కొన్ని కృపావరాలు ఉన్నాయి కదా, దేవుడిచ్చే కొన్ని అద్భుత వరాలు ఉన్నాయి కదా, అవి కూడా దేవుడు ఎలాగిస్తాడో తెలుసా? నీకున్న విశ్వాస పరిమాణ ప్రకారమే నీకు ఇవ్వటం జరుగుతుంది. నీకున్న విశ్వాసం చాలా చిన్నది, నాకేమో అన్ని భాష వరం ఇచ్చే ప్రభువా అంటే ఎట్లా వస్తుంది? అద్భుతాలు వరం ఇచ్చే ప్రభువా, ప్రవచన వరం ఇచ్చే ప్రభువా, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం వరాలు ఇచ్చే ప్రభువా, నేను ఇట్లా చేయబెడితే అందరూ పడిపోవాలి ప్రభువా, అద్భుతాలు జరిగిపోవాలి ప్రభువా అని పెద్ద పెద్ద కృపావరాలు దేవుణ్ణి అడిగితే నీకు ఎట్లా ఇస్తాడు? నీ విశ్వాస పరిమాణ ప్రకారమే నీకు కృప అనుగ్రహించబడుతుంది. ఆ కృపను బట్టే కృపా వరాలు అనుగ్రహించబడతాయి. నీకు దేవుడిచ్చే కృపావరాలు, కృప నీకున్న విశ్వాస పరిమాణం ప్రకారమే ఒక్కొక్కరికి పంచి ఆయన ఇస్తాడు అని పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు. 6వ వచనం చూడండి, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక. ఈ మాట చూడండి, మనం వేరువేరు కృపావరాలు ఎలా కలిగి ఉన్నాము? మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున. కృప చొప్పునే నీకు కృపావరాలు అనుగ్రహించబడ్డాయి. ఈ కృప ఎలా వచ్చింది? నీ విశ్వాస పరిమాణము ప్రకారమే నీకు కృప అనుగ్రహింపబడింది. నీకు అనుగ్రహింపబడిన కృప ప్రకారమే నీకు కృపావరాలు కలిగి ఉన్నావు. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. 7వ వచనం చూడండి, ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున. ఏమండి? విశ్వాస పరిమాణం చొప్పున నీకు ప్రవచన వరం, అలాగనే ప్రవర్తించము. పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను ఇదంతా జరిగించు. ఇదంతా దేన్ని బట్టి? నీకున్న విశ్వాస పరిమాణమును బట్టి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనకున్న విశ్వాసం ఏ స్థాయిలో ఉంది? మనం అల్ప విశ్వాసులమా, అధిక విశ్వాసులమా? దేవుని మాటలు మనం నమ్మగలుగుతున్నామా? దేవుని మాటలు అన్ని పుటము వేయబడినవే, అన్ని పవిత్రములే. ఆయన చేసిన ఏ వాగ్దానము కూడా తొలగిపోదు తెలుసా? వాటన్నిటిని మనం ఏం చేయాలి? నమ్మాలి. ఏం చేయాలి చెప్పండి? నమ్మాలి. వాటిని మనం నమ్మాలి.
అయితే వాటిని నమ్మకుండా మనం అనేక విషయాల్లో తప్పిపోతూ ఉంటాం. అనేక వాగ్దానాలను మనం నమ్మం. అసలు అది ఉందని తెలుసు, దాన్ని జ్ఞాపకం ఉంచుకుంటాం, ఆ వాగ్దానం గుర్తుంటుంది, కానీ దాని హృదయపూర్వకంగా ఇది నా కుటుంబం, నా విషయంలో ఇది జరిగిద్ది, ఇది జరగాలి అని మనం నమ్మం. ఆశపడతాం అలా జరిగితే బాగుంటుంది, కానీ ఆ మాటను మనం నమ్మం. యేసు ప్రభు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో 17-18 వచనంలో ఒక చక్కని మాట చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 17-18 వచనాల్లో, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చిన తల వంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. ఆకాశమును భూమి గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ధర్మశాస్త్రంలో ఉన్న ఒక్క మాట కూడా నిరర్థకం కాదు. దేవుడు మాట ఇచ్చి నిలబెట్టుకునే దేవుడు, వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు. ఆయన అవునని చెప్పి కాదనే దేవుడు కాదు. ఆయన ఒక మాట అన్నాడు అంటే అది పొల్లైనా సున్నైనా నెరవేరి తీరవలసిందే. నువ్వు చేయవలసిన పని అంటే తెలుసా? నమ్మటం. ఇది జరిగింది, ప్రభు దీన్ని చేస్తాడు, ఇది బైబిల్ గ్రంథంలో ఉంది అని అంటే 600 ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుందని మనం నమ్మాలి. అందుకే ప్రవచన వరం అయితే ఇక్కడ 18వ వచనం, ఆకాశం భూమి గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రం అంతా నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని చెప్పి 19వ వచనంలో ఒక అద్భుతమైన మాట చెప్తున్నారు. చూడండి, కాబట్టి ఈ ఆజ్ఞలలో, అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ఆజ్ఞ ఏదైనా కావచ్చు, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఈ ఆజ్ఞల్లో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుష్యులకు అలాగూ చేయి బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడనబడును. ఏమండి, పరలోక రాజ్యంలో అందరు సమానం కాదు. మనం అనేకసార్లు చెప్పుకున్నాం, పరలోక రాజ్యంలో అల్పులు ఉంటారు, అధికులు ఉంటారు. పరలోక రాజ్యంలో అందరూ ఘనులు కాదు, అందరూ అత్యధికులు కాదు, అందులో అల్పులు కూడా ఉంటారు. చాలా తక్కువ స్థాయిలో తక్కువ క్యాడర్లో పనిచేసేవాళ్ళు కూడా అక్కడ ఉంటారు. ప్రభు ఏ పని ఇస్తే ఆ పని, అది వేరే సంగతి అనుకోండి. కానీ పరలోక రాజ్యంలో అందరూ సమాన స్థాయిలో లేరు, కొందరు అల్పులు ఉన్నారు అక్కడ. ఎలాగా? వీళ్ళు భూలోకంలో అల్ప విశ్వాసంతో బ్రతికారు కాబట్టి ఆ పరిమాణం చొప్పున దేవుడు పరలోక రాజ్యంలో కూడా ప్రతిఫలం ఇస్తాడు కాబట్టి అక్కడ కూడా వీరు అల్పులు అనబడతారు. ప్రియ సహోదరుడ సహోదరి, నువ్వు అల్ప విశ్వాసులుగా ఈ లోకంలో బ్రతికితే పరలోకంలో నీ స్థానం కూడా అల్పమైనదే. జ్ఞాపకం చేసుకో, పరలోకంలో నీ స్థానం కూడా అల్పమైనదే. మిగిలి ఈ చిన్న ఆజ్ఞే కదా, ఇది ఏమవుతులేదని నువ్వు నిర్లక్ష్యం చేసి దాన్ని విశ్వసించకుండా దాన్ని మీరి కనుక ప్రవర్తించేవనుకో, నువ్వు పరలోక రాజ్యంలో ఏమనబడతావంట? అల్పుడు. చిన్నదే అనుకోవడానికి వీల్లేదు. ఇక్కడ అంటున్నాడు, ఈ ఆజ్ఞలో మిగులు అల్పమైన ఒకదానినైనను మీరి మీరి మనుష్యులకు అలాగు చేయ బోధించువాడెవడు. ఇప్పుడు నేనున్నాను, నీకు బోధిస్తున్నాను, ఒక చిన్న ఆజ్ఞ విషయంలో నేను పాటించకుండా మిమ్మల్ని చేయమని కోరుకుంటూ బోధిస్తున్నాను అనుకో, అప్పుడు నేను పరలోక రాజ్యంలో ఏమని పిలువబడతాను? అల్పుడు అని పిలువబడతాను. నేనంటే ఇక్కడ నిల్చున్న వారే కాదు, మీరు ఎవరికి సువార్త చెప్పినా, మీరు ఎవరికి దేవుని గురించి చెప్పినా, మీరు పాటించకుండా ఆజ్ఞలను ఖాతరు చేయకుండా అతిక్రమించి ఆజ్ఞను మీరి ఓ చిన్నదే కదా ఏమవుతుంది లేదని అనుకొని నిర్లక్ష్యం వహించి నువ్వు గనుక అలాగ చెప్పావనుకో, అలా బోధించావనుకో, పరలోక రాజ్యంలో నువ్వు ఏమనబడతావు అన్నమాట? అల్పుడవు అనబడతావు. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడతాడు. కాబట్టి పరలోక రాజ్యంలో గొప్పవారు ఉన్నారు, పరలోక రాజ్యంలో అల్పులు ఉన్నారు. నువ్వు గొప్పవాడిగా పిలువబడాలా, అల్పుడిగా పిలవబడాలా? ఏ స్థానంలో నువ్వు యుగాలు ఒదిగిపోతావో పరలోక రాజ్యంలో, ఆ స్థానం దేని మీద ఆధారపడి ఉందంటే భూమి మీద నీవు కలిగి ఉన్న విశ్వాసం మీద. దేవుని మాటలన్నిటిని నువ్వు నమ్మి విశ్వసించి వాటి ప్రకారం బ్రతుకుతూ నువ్వు అనేకులకు చెప్పేవారంగా మనం ఉండాలి. మనం మీరి ఇతరులకు మనం బోధిస్తే మన పరలోక రాజ్యం ఏమైపోతాం? అల్పులు అనబడతాం. అంటే పరలోక రాజ్యంలో అల్పులు ఉన్నారని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. అసలు యేసు ప్రభువారు ఈ మాట అన్నాడు. ఈ మాట అన్నదెవరు? యేసు ప్రభువారు. ఇంకొక మాట కూడా ఉన్నాడు యేసు ప్రభువారు. చూద్దాం, మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనంలో చూడండి. చివరిగా మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనంలో యేసు ప్రభువారు ఇంకో మాట అన్నాడు. స్త్రీలు కనిన వారిలో బాప్తీసునిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు.
యేసుప్రభు వారు అంటున్నారు రెండోసారి, పరలోక రాజ్యంలో అల్పులు ఉంటారా ఉండరా? యేసుప్రభు వారు అంటున్న తర్వాత తనకి ఇంకా డౌట్ ఉంటుందా? భూమి మీద స్త్రీలు కలిగిన వారిలో యోహాను కంటే గొప్పోడు లేడు, కానీ పరలోక రాజ్యంలో అల్పుడనేవాడు ఉన్నాడు చూసాడా, అతను యోహాను కంటే గొప్పవాడనబడతాడు. ఎందుకని యోహాన్ని అంత మాట అన్నాడు యేసుప్రభు వారు తెలుసా? భూమి మీద అయితే స్త్రీలు కన్న వారిలో యోహాను గొప్పోడే, కానీ పరలోక రాజ్యంలో అల్పుడు ఎవడైతే ఉన్నాడో అతను కూడా ఇతని కంటే ఘనుడు, అంటే అంతకంటే అల్పమైన స్థానంలో యోహాను ఉంటాడని యేసుప్రభు వారు చెప్పారు. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, చివరి ఘట్టంలోకి వచ్చే కల్లా యోహాను జైల్లో పెట్టేశారు. బాప్తిసం ఇచ్చే యోహాన్ని జైల్లో పెట్టేశారు. జైల్లో పెట్టేసిన తర్వాత యోహానులో ఒక అల్ప విశ్వాసం చోటు చేసుకుంది, ఒక అవిశ్వాసం చోటు చేసుకుంది. అతను ఏం చేశాడంటే తన శిష్యులను పంపించి యేసుప్రభు వారి దగ్గరికి, రాబోవాడు నీవేనా లేకపోతే వేరొకరి కోసం మేము ఎదురు చూడాలా, ఒకసారి కనుక్కొని రమ్మని పంపించాడు. ఎంత పెద్ద డౌట్ వచ్చిందో చూడండి యేసుప్రభు వారి మీద. మెస్సయ్యానే నమ్మే పరిస్థితి లేదు. ఇదే అల్ప విశ్వాసం అంటే. ఈ లోకంలో నీకున్న విశ్వాస పరిమాణం ఆ స్థాయిలోనే ఉంది కాబట్టి రేపొద్దున పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా నీ స్థానం అలాగే ఉంటుంది, నువ్వు అల్పుడువే అనబడతావు. యోహానులో ఇంత డౌట్ వచ్చింది కాబట్టి, ఇంత అవిశ్వాసం వచ్చింది కాబట్టి చివరికి నన్నే క్వశ్చన్ చేసే పరిస్థితికి వచ్చాడు. కాబట్టి పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు ఎవడైతే ఉన్నాడో అతని కంటే కూడా ఇతను ఇంకా అల్పుడు, ఆయనే ఘనుడు అనబడతాడు అక్కడ అనే మాట చెప్పాడు యేసుప్రభు వారు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, మనం వస్తున్నామంటే వస్తున్నాం, పోతున్నామంటే పోతున్నామని కాకుండా మనలో ఉన్న విశ్వాస పరిమాణం రోజు రోజు పెరగాలి. ఈ పెరిగినప్పుడే పరలోక రాజ్యంలో మనం ఘనులుగా పిలువబడతాం, ఉన్నతమైనటువంటి పదవులను మనం పొందుతాం, ఉన్నతమైన స్థానంలో అక్కడ కెరూబులు సెరాఫులు నిలిచినటువంటి ఆ గొప్ప స్థానంలో మనం నిలబడతాం. యేసయ్యను ఆరాధించే కేడర్లో, తండ్రిని ఆరాధించే కేడర్లో, అక్కడ ఉన్నతమైన స్థానంలో, ఆశీర్వాదకరమైన స్థానంలో, ఒక సింహాసనం మీద నీవు నేను ఉండాలి అని అంటే అది మనలో ఉన్న విశ్వాసం మీదే ఆధారపడి ఉంది. కాబట్టి నీకున్న విశ్వాసం పరిమాణం ఏ పాటిది? నువ్వు ఈ బైబిల్లో ఉన్న అన్ని మాటలు నమ్మగలుగుతున్నావా? అంత నమ్మే ధైర్యం, శక్తి నీకున్నదా? ఒకవేళ శక్తి లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడిని అడిగి పొందుకొని ఆ శక్తిని మనం పొందుకొని నీ మాటలను విశ్వసించే శక్తి. ఇక ఒకసారి ఒక రోగి యేసుప్రభు వారి దగ్గరకు వచ్చినప్పుడు స్వస్థత కోసం అడిగితే స్వస్థపరిచిన తర్వాత ఆయన ఏమంటాడు, నాకు అపనమ్మిక రాకుండా సహాయం చేయమని అడుగుతాడు. అంటే నాకు అపనమ్మిక ఒకడు వచ్చేస్తుందేమో, అది రాకుండా కూడా నువ్వు సహాయం నాకు కావాలి. అంటే మనలో అవిశ్వాసం రాకుండా కూడా ఎవరి సహాయం కావాలి? మనం దేవుని సహాయం. మనం కొన్నిసారి బలహీనం అయిపోతాం, అవిశ్వాసం అయిపోతాం. అప్పుడు యేసయ్య శక్తి మనకు కావాలి. ప్రతి దాంట్లో ఆయన తోడు ఉంటేనే మనకి ఏదైనా సాధ్యం అవుతుంది. మనంతట మన స్వశక్తి చేత, స్వబలము చేత, స్వనీతి చేత, సొంత జ్ఞానము చేత మనం ఏది ఎప్పటికీ చేయలేము. ఈ లోకంలో ఉన్న విషయాలు చేస్తామే కానీ లోక సంబంధమైనవి, దైవిక సంబంధమైనది ఏదైనా మనం పొందుకోవాలంటే దేవుని శక్తి మనకు కావాలి. ఆయన ఇచ్చేవాడు ఆయనే, శక్తిని అనుగ్రహించేవాడు ఆయనే, ఆ విశ్వాసాన్ని బట్టి కృప ఇచ్చేవాడు, కృపా వరాలు ఇచ్చేవాడు, అద్భుతాలు చేసేవాడు, మనం రేపొద్దున ఘనమైనటువంటి స్థానంలో ఉంచబోయేవాడు కూడా, హెచ్చించబోయేవాడు కూడా దేవుడే. అందుకే మనల్ని విశ్వాసులు అన్నారు. మనకున్న విశ్వాసం మరి ఆ పేరుకు తగ్గట్టుగా ఉండాలి. లేకపోతే మనకు మనమే సిగ్గు తెచ్చుకొని మన జీవితాలను మార్చుకొని విశ్వాసం కలిగిన వారమై ఉండాలి. విశ్వాసం అంటే అల్ప విశ్వాసం ఉండడానికి లేదు, మనకి బలహీనమైన విశ్వాసం ఉండడానికి లేదు. మన విశ్వాస విషయంలో బలవంతులు కావాలి, ప్రతి వాక్యమును నమ్మగలిగే వారు కావాలి. ఏముందండి, ఎంత ఇబ్బంది అయినా పర్లేదు, యేసుప్రభు వారు నాతో ఉండగా నాకు ఏది అసలు అక్కర్లేదు, నాకు ఏం కాదు, నేను బ్రతుకుతాను. నీకు ఏ రోగం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఇంట్లో ఏ సమస్య వచ్చినా నాకేం కాదండి. ఎంత గట్టిగా చెప్పాలంటే నాకేం కాదు, యేసయ్య కోసం నేను బతుకుతా, నేను ఆయన సువార్త చేస్తా, ఆయన పనిలో, ఆయన మందిరం నేను వాడపడతా, నాకేం కాదు. ఆ విశ్వాస స్థాయి ఆ స్థాయిలో ఉండాలి. మీకు అందరికీ తెలిసిందే, చాలా విషయాలు మన అయ్యగారు చాలాసార్లు చెప్పుకుంటారు. మీకు భక్త సింగ్ గారి జీవిత చరిత్రను చూస్తే అసలు మీరు ఆయన నమ్మిన విషయాలు అంత విశ్వాసం అనమాట, ఆయన అట్టడుగు స్థాయిలో ఉంటాం మనం. ముగించేస్తే నేను ఒకే నిమిషంలో ఒక్క చిన్న సందర్భం జరిగింది. భక్త సింగ్ గారు ఒకసారి ఏం జరిగిందంటే, ఒక హాస్టల్ నడిపిస్తూ ఉన్నారన్నమాట. ఆ హాస్టల్లో పిల్లలకి ఆ రోజు వండటానికి ఏం లేదు, అంతా అయిపోయింది. బియ్యం ఏం లేదు. సాయంత్రం 8, 7 ఆ టైంకి బెల్లు కొడతారు. బెల్లు కొట్టగానే పిల్లలందరూ వరుసకు వచ్చి కూర్చుంటారు, వాళ్ళు భోజనం పెట్టాలి.
వండటానికి ఏం లేదు. వంట మధ్యాహ్నం స్టార్ట్ చేయాలిగా, సాయంత్రానికి భోజనం అందించాలంటే వంట మధ్యాహ్నం స్టార్ట్ చేయాలి. వాళ్ళు వండటానికి ఏం లేదు. వాళ్ళు అప్పనోళ్ళు వంట చేసేవాళ్ళు వచ్చి భక్ష్యం గారు, అయ్యా వండటానికి ఏం లేదు, ఏం చేయమంటామంటే దేవుడు చూసుకుంటారులే మీరు వెళ్ళండి అనుకొని ఒక రూమ్లో మోకరించి ప్రార్థన చేస్తాను అంట. గంట తర్వాత మళ్ళీ వచ్చారు. ఇదేంటి అయ్యగారు అంటే అంటున్నాడు. మళ్ళీ వచ్చారంట, అయ్యా మాకేం భయం వేస్తుంది, ఏం చేయాలి, సాయంత్రం టైం అయిపోతుంది, మరి ఏం లేదంటే దేవుడు చూసుకుంటారు మీరు వెళ్ళిపోతున్నారు. ఇట్లా అంటేనే 2-3 సార్లు వెళ్ళాడు. 7:30-8 టైం అయింది, బెల్లు కొట్టే టైం. అయ్యా మరి బెల్లు కొట్టే టైం అన్నాడు. బెల్లు కొట్టేసి అన్నాడు. ఓ నాయన బీచ్ కూడా మంచిగా ఏంది ఇట్లా అంటాడు, ఏమీ లేదు, బెల్లు కొట్టమంటాడు, పిల్లలందరూ వచ్చేస్తారు, ఏం పరుగు పోతామని వాళ్ళకి అంత విశ్వాసం లేదు కదా. పిల్లలకి వెళ్ళిపోయి బెల్లు కొట్టేసి ధైర్యంగా కళ్ళు మూసుకుంటాం కానీ బెల్లు కొట్టేసారంటే పిల్లలందరూ ప్లేట్ కడుక్కొని వచ్చి వరుసలో కూర్చున్నారు. వీళ్ళందరూ ఒకళ్ళు ఒకళ్ళు చూసుకుంటారంట. సడన్గా ఏం జరిగింది తెలుసా? అద్భుతం జరిగింది. ఒక వ్యాన్ 108 లాగా జీ అని వచ్చి ఆ గేటు ముందు నిల్చొని టప్ అందులోంచి 10 మంది మనుషులు దిగి ఆ బేసిన్ బకెట్లు అన్ని కిందకి తీస్తున్నారంట. కిందకి దించేసి వరుస తీసేసి పిల్లగాళ్ళందరికీ వరుసగా వడ్డించేసాను. ఫట్ ఏం జరుగుతుంది ఎవరి ఇల్లు వీళ్ళకి తెలియదు అసలు, వడ్డించేస్తాను. అప్పుడు అందులోంచి ఒక పెద్ద ఆయన తెల్లసెట్ వేసుకుని తెచ్చి బయటకు వచ్చి, ఏంటి సార్ ఏం తెలియదు అంటే, అక్కడ మా ఇంటి దగ్గర ఫంక్షన్ జరిగిందండి, ఈరోజు చాలా అన్నం మిగిలిపోయింది, ఏం చేద్దామని ఆలోచిస్తున్నా. వెంటనే ఒక ఆలోచన వచ్చింది, పలానా చోట పిల్లల హాస్టల్ ఉంది కదా, పారేయటం ఎందుకు, ఆ పిల్లలు పెట్టేస్తే మంచిది కదా, మన పుణ్యం వస్తుంది కదా అని ఆలోచన వచ్చింది. వెంటనే తీసుకొని వచ్చాను, పెట్టేసాను. మీరు నమ్ముతారు అట్లా? ప్లేట్లు ఏం లేకుండా మీ చుట్టాలందరినీ కూర్చోబెట్టి ప్రార్థన చేసి గడగడ అన్ని భాషల్లో మాట్లాడి అంత విశ్వాసం ఉందండి మనకి. కానీ ఆయన చేశాడు. విమానం ఒకసారి వెళ్ళిపోయింది. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఒక తల్లి గారు జ్వరంతో ఉంటే, ఒక చిన్న పాప, మా అమ్మ జ్వరంతో ఉంది అయ్యగారు మీరు ప్రార్థన చేస్తే మా అమ్మ బాగుపడింది, ఒకసారి రండి మా ఇంటికి అని బతుకులాడుతుంటే వీళ్ళిద్దరూ ఫ్లైట్ టైం అవుతుంది. ఫ్లైట్ ఆగింది అసలు 1 నిమిషం కూడా. అయితే ఈయన పక్కన, అయ్యారు మనకి ఇంకా 5 నిమిషాలే ఉంది, మనం వెళ్ళిపోవాలి, వాళ్ళ ఇంటికి వెళ్తే ఎట్లా అంటే, ఏం కాదులే పద ప్రార్థన చేసి వెళ్దాం. సార్ ఫ్లైట్ అండి ఆగదు అంటే, ఏం కాదులే పద అని ఆమెమో మీరు రావాలంటుంది. వెళ్ళారంట, ప్రార్థన చేస్తున్నట్టు. మన అయ్యగారు మోక నుంచి ప్రార్థన గడగడ చేస్తూ ఉంటూ 1/2 గంట అయింది. లేచిన తర్వాత ఇంక పద అంటే ఇంకేం పోయేది, పోయింది ఎప్పుడో పోయి ఉంటుంది, ట్రైన్ చూడు అన్నాడంట. అయినా సరే పద మన కోసం ఉంటుంది అన్నాడంట. ఇదేంటి పిచ్చోడో లేదా లోపలంట, ఇదేంటి మా ఫ్లైట్ ఉండేది ఏంటి అసలు, భక్తి ఉండొచ్చు కానీ ఎంత గుడ్డి భక్తి అనుకున్నాడంట అతను. వెళ్ళగానే ఫ్లైట్ వెళ్ళిపోయిందని చెప్పానంట. వెళ్ళిపోయిందని చెప్తే, ఇగో నేను చెప్పానా, ఈ పక్కన కూడా అంటారు, నేను చెప్పానా వెళ్ళిపోయింది, ఏం కాదు నువ్వు కూర్చో, మన ఫ్లైట్ మనం వెళ్తాం అన్నాడు. ఇదేంది స్వామి వెళ్ళిపోయిందని చెప్పినా కూడా ఎట్లా అంటాడని సరే నేను కూర్చున్నానంట. విచిత్రమైన తెలుసా, 5 నిమిషాలు ఫ్లైట్ తిరిగి వచ్చింది. ఎట్లా వచ్చిందంటే, అందులో ఒక ఆవిడ బాగా ధనవంతురాలు, ఒక ఆవిడ, ఆమె వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ముఖం ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు ఒక ఇది వజ్రంతో చేయబడిన ఒక లాకెట్ తీసి ఫేస్ వాష్ చేసుకుని వేసుకోవటం మర్చిపోయింది. అయితే ఆమె ఫ్లైట్లో చెప్పింది అనమాట, నేను దీన్ని రాను పోను ఖర్చు ఎంత ఉందో మొత్తం ఇచ్చేస్తాను, ఫ్లైట్ వెనక్కి తిప్పని చెప్పిందంట. వాళ్ళు అక్కడ స్టేషన్కి ఫోన్ చేసి ఇట్లా చెప్పినంటే, వాళ్ళదేంటి సర్వీస్, ఇక డబ్బుల కోసం ఎవడైనా సరే డబ్బులు ఇచ్చేస్తంటే మనకేంది, తిప్పేసేయని చెప్పేశారంట. ఫ్లైట్ వచ్చింది, ఆమె నెక్లెస్ తీసుకుంది, మన లెక్కి వెళ్ళిపోయారు. ఏమండి ఇట్లా చెప్పుకుంటూ పోతే మీరు నమ్మరు, ఇదేంది అనుకుంటారు. అట్లాంటి విశ్వాసం వల్ల ఉండాలి. ఆ భక్తుడి విశ్వాసం ఎక్కడ, ఇప్పుడు పోల్చుకోండి ఆయన విశ్వాసంతో మన విశ్వాసం ఎక్కడ ఉందో. మనం కూడా అలాగే ఎదిగితే పరలోక రాజ్యంలో బదులను పడతాం. దేవుడు అట్టి గొప్ప మనకందరికీ అనుభవించుకున్నాడు.